ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారో ఎవరు పీసీసీ నేను ఫస్ట్ కౌన్సిలర్ గెలుమను ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నిజామాబాద్లో నేను ఏ వార్డులో నిల్చుంటాడో బీజేపీ వార్డులో 28 గెలిచినాము ఏ వార్డులో నిల్చుంటాడో చెప్పనుంటే ఆడ కార్పొరేటర్ని రేపు రిజైన్ చేపిస్తా. 28 వార్డులలో ఆయన ఇష్టం ఉన్నది చూస్ చేసుకోవాలి. ఈయన కూడా ప్రశ్న అడుగుతాడు మేము జవాబు చెప్పాలి. ఆయనకి కౌన్సిలర్కి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రోటోకాలు దేశంలో 83 కోట్ల మందికి ఇస్తున్నాడు ఫ్రీ రేషను. ఆయన ఫోటో లేకుంటే ఈ బోండం ఫోటో ఉంటుందా మీ మహేష్ కుమార్ గౌడ్ది బోండం లెక్క తయారై ఫోటో ఉంటుందా? ఎవరు ఫోటో పెడతారు మరి? లిలీపుట్ ఫోటో పెడతారు. ఇంకా దేశం మొత్తం అమలు చేస్తారు. దేశం మొత్తం ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రాష్ట్రం నుంచి నిధులు పోతుంటే రాష్ట్రానికి నిధులు వాపసు వస్తున్నాయి. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు షేర్ చేసినా మీకు నేను పార్లమెంట్ అడిగినా జవాబు ఎట్లెట్లా కూడా వచ్చినాయి కూడా చెప్పి ఇప్పుడే మీకు ఎన్ని వేల కోట్లు ఈ ఒక్క స్కీమ్కే అన్న యోజన స్కీమ్కి 8,000 కోట్లు 17,610 కోట్లు గత 3.5 సంవత్సరాలలో. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వస్తుంది 2014 తర్వాత. రేపు యుద్ధం అయితే మన అయింది పాకిస్తాన్ తోటి. రేపు ఆ మల్లాస్ ఉంటది వస్తే అన్ఫార్చునేట్గా పొట్టోడు యుద్ధం అని కొట్లాడతాడా? మహేష్ కుమార్ గౌడ్ తీసుకుపోయి మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ఆటంబం అనుకోండా? ఏడా రేవంత్కి 8+8 0 అనుకుంటాడు. ఆయనకు లెక్కలు రావు. ఆయన నిజంగా చదువు రాదు. కేటీఆర్ అంటుండా ఏమంటుండు? వాళ్ళ అయ్యా గద్దముక్కు కాదు. 8+8 అంటే మీ అయ్యా గద్దముక్కు. నువ్వు కట్టినావు ఎందుకు గెలుపుతారా అని చెప్పి కేటీఆర్కి ఏం బుద్ధి లేదా? మీ అయ్యా 2016లో కాళేశ్వరం చాలు చేసిండు. 2019లో అంటే 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేసి అప్పటికి కేంద్రంకి వెళ్ళి డిపిఆర్ క్లియరెన్స్ లేదు. డిపిఆర్లో ఉన్న జాగాల నువ్వు కట్టలేదు. ఈ బ్యారేజీలు ఏమున్నాయి? అన్నారాం, సుందిల్లా, ఇంకోటి మేడిగడ్డ, అంతేనా? ఆడ కట్టలేదు. నువ్వు పైసలు మింగనీకే, నువ్వు మీ చెల్లె మీ అయ్యా నీ బావ మింగనీకే ఫౌండేషన్ డిజైన్లు మార్చిండ్రు. మింగేది సరిపోక ఎక్కువ మింగుదామని కకుర్తి డిజైన్లు మార్చిండ్రు. డ్యామ్ల లొకేషన్ మార్చిండ్రు. ఇంకోటి డిపిఆర్లా వీళ్ళు ఏదైతే అప్లై పంపించిండ్రో సెంటర్కి 2019 పంపించారు సార్. ఫస్ట్ 2019లో నీళ్ళు నింపిర్రు, అయిపోయినాయని నీళ్ళు నింపి ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి. అప్పుడు రిపేరు చేసుకోవాల్సింది పోయి గద్దముక్కోడు చేసిన కక్కుర్తి పని బయటపడుతుందని కంటిన్యూ చేసారు నీళ్ళు నింపు. ఆ పర్రెలు ఎక్కువైనాయి, పర్రెలు ఇంకా వైడ్ అయినాయి. ఇంకోటి
ఇంకా కథం ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే కుంగింది డ్యామ్. కుంగిందా? కుంగిందా లేదా? దీనికి జవాబు ఇయరా హౌలే అంటే 8 + 8 = 0. 8 + 8 మీ చెల్లె భవిష్యత్తు, నీ భవిష్యత్తు కూడా అదే అవుతుంది, ఇంకా దారుణం అవుతుంది. దీనికి జవాబు చెప్పుర్రా అంటే ఇంకోటి వాడు వస్తాడు, లంబుగాడు సిద్దిపేటోడు. ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్ళు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అదే హౌలే కిందికి వెళ్ళిపోయినాయిరా నీళ్లు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా గట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటు పోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. వీడికి జవాబులు చెప్పుర్రా అంటే మీరు కట్టిన ₹1,00,000 కోట్ల నీటి పాలైనాయని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పినా కూడా సిగ్గురాలే మీకు. ఊకే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ మా మీద ఎందుకు పడతారా? మీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పీక్తుందా? ఏం పీక్తుంది? ఫైనల్గా రిపోర్ట్ మన రిపేర్లు చేసుకోమని 2023లో ఎన్డీఎస్ఏ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి చెప్పిర్రు. ఇవాళ వరకు రిపేర్లు మొదలు కాలే. ఏం పీక్తుండే గడపడు ఇరిగేషన్ మంత్రి? ఇప్పటిదాకా రిపేర్లు మొదలు పెట్టలే. 2023 రిపోర్ట్ల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల రిపేర్లు రీహాబ్ స్టార్ట్ చేసుకోమని ఉంది అందులో. మొన్న రాసిండు ఏప్రిల్ లెటర్, మెంబర్స్ని ఇవ్వండి రిపేర్లు మొదలు పెడతామని. మొన్న ఏప్రిల్ 3 నెలల కింద. ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి రైతుల మీద, ప్రజల మీద. మై సిన్సియర్ సజెషన్ టు కేటీఆర్, కాళేశ్వరం, ఫీ రీఎంబర్స్మెంట్, ఎన్ఆర్ఐ, there are certain issues. It is better you avoid talking. మీకు నైతిక హక్కు లేదు. ఆ విషయం నువ్వు టేకప్ చేస్తే, మేము రిప్లై ఇస్తే తొక్కితే పాతాళలోకానికి పోతావు. ఇంకా ఉన్నాయి ఇష్యూస్. హౌసింగ్, కొండలని అనరాదు, ఏమన్నది అనరాదు. ఏం కొండల కోసం పనిచేస్తుండు, కొండ కోసం పనిచేస్తుండు. ఇంకేం చేస్తుండే ఈ రాష్ట్రంలో? మనం పెట్టినా కదా ప్రెస్ మీట్ ఢిల్లీలో. కొండ కోసం తొండ. నేను అనలేదు, కొండలరెడ్డి అంటుండు. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆయన్నే అంటుండు, ఆయననే ఓనర్ అని. నేను అనలే. ఈ జవాబు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఫస్ట్ కొండలు కానీ తీసేయమని చెప్పు, ఫస్ట్ అని చెప్పు తీమని, తర్వాత మమ్మల్ని అనుమాను. ఏంది తొండకి ముందు చూపు బాగుందే, తొండకి బాగా ముందు చూపు ఉంది. అవు కరెక్టే. ఇందాక మీరు అడిగారు కదా, కేంద్రంకి వెళ్ళి మేము కడుతున్నాం ట్యాక్సులు, మేము కడుతుంటే ఇస్తున్నారని. ఆడ ఇప్పుడు రూపాయికి 87 పైసలు అయితే వచ్చినాయి, మిగిలిన 13 పైసలతోటి దేశ రక్షణ చేసుకోవాలి, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇవి చేసేసుకోవాలి. ఇక టెసర్ యాక్ట్ ఇస్తుందా? రేపు యుద్ధం వస్తే వెపన్స్ కొండలు తయారు చేసి ఇస్తాడా? వాళ్ళు తయారు చేసి ఇచ్చారు, ఆగాలి. పాకిస్తాన్ ఆగమని చెప్పాలా? యుద్ధం అప్పటిదాకా చేయొద్దు, కొండలెట్టి తయారు చేస్తున్నాయి, ఈ 5 ఎకరాల బాగా తయారు చేసి ఇస్తాడని చెప్పాలా?
బంద్ చేసుకుందాము డిఫెన్స్. మోదీ గారికి చెప్పి కొండలరెడ్డి తయారు చేస్తారు లేటెస్ట్ ఎక్విప్మెంట్, అప్పటిదాకా హోల్డ్లో పెట్టు యుద్ధాలని. ఫస్ట్ ఏం సంబంధం లేకపోతే ఆయన ఫస్ట్ ఆయన ధీమన్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి తీసేయమను. ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ జీవితంలో ఏమో ఏది లేదు పీకేది లేదని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఏజ్ ఎంత ఇప్పుడు? 56. ఎలక్షన్లు వచ్చేసరికి ఎంత ఉంటాడు? 58, 59 ఉంటాడా? రాజకీయ విద్వ రేవంత్ రెడ్డి 58, 59 కదా, అందరిది ఏం లేదు ఇక. ఓకే చాలా ఏమి కాదు, మీరు ఇప్పుడు కవర్ చేసుకుర్రు. మాకు రెగ్యులర్గా మా ఇంటికి అందరు ఎంపీలు వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు వచ్చారు, నేను పోయినా మస్తాలేని, మీరు కవర్ చేయలేక అంతే. ఇంకా ఇది ఫోటోలు పెట్టేది ఏముంటుందా? రెగ్యులర్గా కలుసురు. మా నాయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా నెలకోసారి పిలుచు అందరు నాయకుల్ని. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎంలు ఉండే, అందరిని పిలుస్తుండే, అందరు వచ్చి కూర్చుందరు, గంటన్నర ఏదో ముచ్చట పెడతారు. ముచ్చట పెట్టినాక బువ్వ తిందురు, లంచ్ చేద్దరు, మంచిగా 2 గంటలలో అన్నీ అయిపోతుండే, వెళ్ళిపోతుండే, ఫోటోలు అన్నీ అదే ఢిల్లీలో ఫోటోలు పంపారు అంతే. దిస్ చేస్తే మంచిదే. 15 రోజులకోసారి, నెలకోసారి, 2 సార్లు కలిస్తే మంచిదే. దీపం నుంచి హైదరాబాద్లో పిలిచినప్పుడు పంపుతా ఫోటోలు. రోజు ఫోన్లలో మాట్లాడుకుంటాము, భోజనాలు చేస్తాము. బట్ నా ప్రతి ప్రెస్ మీట్ మీద మేరకు యాదిలా డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ స్మార్టింగ్, these 3 are injurious to health. Thank you.